గుంజుకున్నామా గుంజుకోవాలి, గుంజుకోవాలి. ఇలా ఒక్కసారి నేను చివరిగా చెప్తున్నా, ఎందుకంటే ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. రాజేష్ సైని గారు ఉన్నారు, వారు అద్భుతంగా మాట్లాడతారు. చాలా మంది పెద్దలు ఉన్నారు. కానీ ఈ ఢిల్లీ కోట మీదకి వెళ్ళి, ఈ పంజాబ్ రాష్ట్రంకి వెళ్ళి మనం ఒకటే నినాదం, తెలంగాణలో చెప్పినా, ఆంధ్రలో చెప్పినా, మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, బీసీ అంటే ఇవాళ మీనింగ్ బీసీ అంటే ఫుల్ మీనింగ్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు. బీసీ అంటే నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్. బీసీ అంటే బ్రిలియంట్ క్లాస్. బీసీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్. బీసీ అంటే బ్యూటిఫుల్ క్యాస్ట్. బీసీ అంటే బెస్ట్ క్యాస్ట్ ఇన్ ఇండియా. ఇది మన బీసీ అంటే. బీసీలలో చరిత్రలో రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. సర్దార్ సర్వాయి పాపన పుట్టిండు, దొడ్డి కొమరయ్య పుట్టిండు, చాకల ఐలమ్మ పుట్టింది, ఎంతో మంది మహనీయులు పుట్టారు. ఛత్రపతి శివరాజు గారు పుట్టారు. అదే విధంగా సావు మహారాజ్ మన జాతిలో పుట్టకపోయినా మనకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించారు. కాబట్టి బీసీ అంటే మనం వెనుకబడిన తరగతులం కాదు. బీసీ అంటే బ్రిలియంట్ క్లాస్ అనే విధంగా ముందుకు పోదామని చెప్పి సందర్భంగా తెలియస్తూ, ఎంతో దూరంకి వెళ్ళి వచ్చి గోవాకి వెళ్ళి వచ్చారు, మీరు చూశారు సోదరులు. అదేవిధంగా పంజాబ్కి వెళ్ళి వచ్చారు, హర్యానాకి వెళ్ళి వచ్చారు, మహారాష్ట్రకి వెళ్ళి వచ్చారు, దాదాపు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చారు, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఎందుకంటే నేను చివరి చెప్తున్నా, మీరు అనుకోవచ్చు ఉద్యమం చేస్తే ఏమన్నా సక్సెస్ ఉంటుందా అని. మనకు మొన్న జరిగినటువంటి 30 ఏళ్ళు మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తే ఎస్సీ వర్గీకరణ మొన్న అది ఫలితం ఇచ్చింది. ఇవాళ మనం కూడా సామాజిక న్యాయం కోసం, బీసీ ఉద్యమాన్ని కోసం, బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తే మా రోజు వీరన్న చెప్పినట్టు ఈ రోజు ఏ రోజు ఓ రోజు మళ్ళీ రాకపోతుందా మా రోజు అన్నాడు. మన రోజు వస్తుంది. బీసీ వాడే ఢిల్లీ పీఠం మీద ఉంటాడు, అది బీసీ జాతి బిడ్డే ఉంటాడు. అట్లాంటి రోజు కోసం, అట్లాంటి మన రాజ్యం కోసం ఒక్కటిగా పోదాం, జట్టు కడదాం, దండు కడదాం, దండోర మోగిద్దాం, సమర పేరు మోగిద్దాం. పూలే అంబేద్కర్ల స్ఫూర్తితోటి మనం ముందుకు సాగి ఇవాళ దేశవ్యాప్తంగా గ్రామాల వారీగా, మండలాల వారీగా, అదేవిధంగా జిల్లాల వారీగా బీసీ ఉద్యమాన్ని నిర్మిద్దాం. మళ్ళీ హిందీ పర్ఫెక్ట్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత బరాబర్ తెలంగాణ సారథ్య వహించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక బీసీ బస్సు యాత్ర నిర్మిద్దాం. భారతదేశాన్నంతా ఒక్కటి చేద్దాం. అప్పుడే జై బోలో బీసీ భారత్ అవుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు బీసీ బస్సు యాత్ర పెట్టి దానికి తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించి, తెలంగాణ నాయకుడే దేశమంతా నాయకత్వం వహించి, అంతిమంగా ఈ పిడికడి శాతం లేని అగ్రకులాల పాలన అంతమందించి బహుజన రాజ్యాన్ని, బీసీ రాజ్యాన్ని తీసుకొచ్చే వరకు విశ్రమించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ జాతీయ వేదిక ద్వారా మనకు చక్కటి అవకాశం కల్పించినటువంటి ఇలా మా బీసీ ఓబీసీ నేతలందరికీ మరొకసారి గట్టిగా చెప్పడం ద్వారా ధన్యవాదాలు ముగిస్తున్నాను.